BCN న్యూస్ ఈ వార్తను మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ CBP లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ లివర్ కిడ్నీ పరీక్షలు థైరాయిడ్ క్యాన్సర్ విటమిన్ D B12 ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు. కర్నూలు CE కార్యాలయంలోని 100వ ప్రాజెక్టు పనులపై సంబంధిత ప్రాజెక్టు CEలు SEలు EEలతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి సలహాదారులు వెంకటేశ్వరరావు, ENC నరసింహమూర్తి మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. పాలకొల్లు జిల్లాలోని తాడేపల్లి, తణుకు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఆకివీడు తదితర ప్రాంతాలకు చెందిన టెక్నీషియన్ సభ్యులతో రాష్ట్ర టీవీ టెక్నీషియన్స్ కుటుంబ సంక్షేమ ట్రస్ట్ బోర్డు వైస్ చైర్మన్ మాని బసవరాజు ఆధ్వర్యంలో జిల్లా మాజీ అధ్యక్షుడు చెరుకూరి దుర్గా ప్రసాద్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి టెక్నీషియన్లు ఎదుర్కొనే సమస్యలపై చర్చించడమైంది. ఈ సమావేశంలో పాల్గొన్న AETU రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ AETU తరపున టెక్నీషియన్ల సంక్షేమం కోసం కుటుంబ సంక్షేమ పథకం ద్వారా మరణించిన టెక్నీషియన్ల కుటుంబానికి 55,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ఇలా అన్ని రకాలుగా సేవ చేసే ఉద్దేశం ఉన్నవారు ముందుకు వచ్చి తప్పకుండా మీరు సేవ చేసి ఈ కమిటీకి ఒక మంచి కమిటీని ఎన్నుకునే విధంగా మీరందరూ కూడా సహకరించాలని మనం చేస్తున్నాం. అలాగే ఇది అంటే స్టేట్ యూనియన్ గురించి మాట్లాడాలంటే ఈరోజు అంటే ఇప్పుడు ముందు ఎన్నిక కమిటీ తర్వాత మరొకసారి మాట్లాడుతున్నాం. కేవలం ఎన్నిక కమిటీ పూర్తయిన తర్వాత ఈరోజు వచ్చిన కార్యక్రమాల గురించి తర్వాత మిగతా కార్యక్రమాల గురించి మాట్లాడడం జరుగుతుంది. మొదటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే మీరు కమిటీ ఎన్నిక మన జిల్లా కార్యవర్గంలో మాత్రం ఇక్కడ పని చేయాలి అంటే లోకల్ బాడీలో కంపల్సరీ 5 నెంబర్లో పర్సన్ అయ్యి ఉండాలి. అది మనం ఫస్ట్ నుంచి కూడా మనం యూనిట్ స్టార్ట్ చేసింది కూడా మన తీర్మానం. కాబట్టి ఇప్పుడున్న లోకల్ బాడీలో ఐదుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యూనియన్ పరంగా వచ్చి ఇక్కడ మేమందరూ కూడా అందరికీ ఇంట్రడ్యూ అయ్యి నూతన బాడీని ఎన్నుకొని స్టేట్కి అనుసంధానంగా మన AETU రూల్స్కి అనుగుణంగా పనిచేస్తూ మన సాటి టెక్నీషియన్కి మన సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు దాకా కూడా నాతో పనిచేసిన జిల్లా సెక్రటరీ కుమార్ గారు కానీ, మానవ బసవరాజు గారు కానీ, కుర్రోజు భాస్కర్ గారు కానీ, గోపాల్ శ్రీను కానీ, జామతర్ చంద్రశేఖర్ కానీ, లేదంటే తాడేపల్లి దుర్గా ప్రసాద్ కానీ, వీళ్ళందరూ కూడా నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నంతసేపు కూడా నాతో పాటు జిల్లా అధ్యక్షులు
జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరు దుర్గాప్రసాద్ గారికి, ఐఎఫ్టియు సురేష్ కుమార్ గారికి, దాన వరప్రసాద్ గారికి, అలాగే కాశీ గారికి, తోటి కార్యవర్గ సభ్యులకు, జిల్లా నుండి దూర ప్రాంతాల నుంచి వచ్చిన సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు మారి బసవరాజు అండి, పాలకొల్లు యూనియన్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు 13వ తారీఖు వరకు ఉన్న జిల్లా యూనియన్ ఉపాధ్యక్షుడిని, అలాగే స్టేట్లో కుటుంబ సంక్షేమ ట్రస్ట్కి వైస్ చైర్మన్ని. ఈరోజు వరకు కూడా మా యూనియన్ నాకు అప్పచెప్పి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసం వనభోజనాలని చెప్పి అందరినీ ఇన్వైట్ చేయటం, జిల్లా కార్యవర్గంలో కూడా మా కార్యక్రమంలో పాల్గొనమని ఈ 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే ఒక 2 సంవత్సరాలు అంత్యవేదిలోని, పేరుపాలెంలోని, 1 సంవత్సరం అంత్యవేదిలోని, అలాగా 5 సంవత్సరాలు కూడా 1 సంవత్సరం కరోనా కారణంలో చేయలేదు. కరోనా 4 సంవత్సరాలు చక్కగా జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంకా డేట్ పెట్టలేదు, కానీ కార్తీక మాసం వెళ్ళాక మాకు ఆనవాయితీ అలా పెట్టుకుంటూ మా యూనియన్కి పండపరంగా వచ్చేటప్పటికి మాకు పెద్దలు చెప్పిన దానికంటే 3 రెట్లు పోజేయడం జరిగింది. దానికి ఇప్పటివరకు మాకు 87,000 పోజేయడం జరిగింది. ఈ నెల రేపటి నెలలో ₹1,00,000 పోజేసి దాన్ని 3 రకాలుగా విభజించాము. అంటే ఒకటి చిట్ ఫండ్ తిప్పుదామా, లేదా ఏదైనా తక్కువలో సైట్ కొన్నామా, డిపాజిట్ చేద్దామా అని చెప్పి 3 విధంగా చెప్పడం జరిగింది. అది మెజారిటీ పీపుల్స్ ఎలా చెప్తే అలా చేద్దాం అనుకున్నాం. అలాగే మా దీనికి అందరికీ కారణం కూడా మాకు సహకరిస్తున్నటువంటి మా ట్రెజరర్ బొత్తల నాగేశ్వరరావు గారు, మా వైస్ జాయింట్ సెక్రటరీ ప్రసాద్ గారు, మా అంటే ఈ మధ్యన కొత్తగా వచ్చారు, ఒక 1 year అయిందండి సెక్రటరీ వచ్చి, వట్టి శ్రీనివాస్ గారు, అలాగే మా సభ్యులు కృష్ణ, వీళ్ళందరూ కూడా మాకు సహకరించడంతో జిల్లాలో ఏదైనా కార్యక్రమం చేయాలని మా జిల్లా ప్రెసిడెంట్ గారు November 21st మీ పాలకొల్లో చేయాలంటే అలాగే నేను చేయడం జరిగింది. మాకు సహకరిస్తున్న వీళ్ళందరితో కలిపి అదే రకంగా మెడికల్ క్యాంప్ పెడతా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా మన ఏఈటీయూలో చేయలేని పని మన దుర్గాప్రసాద్ గారి ద్వారా మాకు బాధ్యత చెప్తే మా యూనియన్తో కలిపి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ అప్పర్ కాశీ గారు, వట్టి శ్రీనివాస్ గారు, ట్రెజరర్ గా శ్రీధర్ గారు, కార్యవర్గం హరి గారు, మేక ఆదినారాయణ గారు, పాండురంగారావు గారు సమక్షంలో, పామా సత్యనారాయణ గారి సమక్షంలో ఏర్పాటైన మా యూనియన్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మా యూనియన్ యొక్క సమావేశాలు, ప్రతి కార్యక్రమానికి మా యూనియన్ నుంచి మా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేము కొత్తగా వచ్చే జిల్లా కార్యవర్గానికి కూడా మా సపోర్ట్ అలాగే ఉంటుంది. ట్రస్ట్ బోర్డు విషయంలో వచ్చేటప్పటికి కుటుంబ సంక్షేమం మా 140 మంది అండి. ప్రతి నెల జరుపుకుంటాం, కానీ ఒక 4 నెలలు బట్టి ఆఫ్ చేసాం. అంటే సార్ మాకు గొడవ జరుగుతున్నాయి, అందుకని మొదలంటే ఏం లేదు, సెకండ్ దానివల్ల కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. అందుకే
జనం మళ్ళీ రామబాబు ప్రసాద్ గారికి అందరికీ కూడా ప్రత్యేక పద్ధతులు తెలుపుకుంటామని తెలుపుకుంటాము. నా పేరు బొగ్గల శ్రీనండి. ప్రస్తుతం ఆగస్టు నెల నుంచి మన నర్సాపురం ప్రెసిడెంట్గా మా ప్రసాద్ గారు నియమించారు. ఆయన కొంచెం పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి ఆలయంలోని ఈ నెల 22వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఆలయాన్ని సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు ఆలయ నిర్వహణ గురించి భక్తుల సౌకర్యార్థం సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. परिकोपानुग्रहकटाक्षं सिद्धिबुद्धि समेत वरसिद्धिविनायक स्वामी नमो नमः यावच्छक्ति ज्ञानावाहनं ओम नमो गणपतये नमः प्रमदपतये श्री उमाशंकर श्रीरामलिंगेश्वर स्वामी परिपूर्णानुग्रहं समर्पयामि वाक्यं समर्पयामि समर्पयामि आचमनीयं समर्पयामि समर्पयामि ओम प्राणाय स्वाहा ओम अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः ओम राजाधिराजाय प्रसंगसाधिने नमो गणपते श्रवणाय मंगले कामकालाय मह्यो आयस्वराय भगवान समात्मकः सोमाक्षरारामाङ्गेस्त्वं देवतात्मनमस्तु देवदेवस्थानं दानं नभोस्तु ఉచిత దర్శనం ఇచ్చాం మేడం భక్తులకి. అలాగే 50 రూపాయలు ప్రత్యేక దర్శనం క్యూ లైన్స్ ఏర్పాటు చేసాం మేడం. సర్వ పందులు వేసాం మేడం. వారికి క్యూ లైన్స్ లో ఉన్నటువంటి చిన్నపిల్లలకి వృద్ధులకి పాలు ఏర్పాటు చేసాం మేడం. అందరికీ మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేసాం. ఉచిత భోజనం ఏర్పాటు చేసాం మేడం. కలర్స్ ఉన్నాయి, కొన్ని ప్రాథమిక వాళ్ళకి అట్లా వేయించాం మేడం. వచ్చే పుస్తకాలకి మనుషులు పెట్టుకోవాలి. క్లీనింగ్ అనేది ఇంకా స్పాట్లెస్ గా ఉండాలి. మనుషులు అవసరమైతే ఒక 10 మంది హైర్ చేసుకుంటూ ఉంటారు. అసలు ఎక్కడ రోజు ఎగ్జామ్ ఉందో అట్లాగే ఆ కార్తీక మాసం ఉన్న నెల రోజుల్లో కూడా శుభ్రంగా ఉండాలి. దానికంటే ముందు మీ మొత్తం అంతా కూడా నీట్గా చేయించుకోవాలి. ఓవర్ సైడ్ అవుట్ సైడ్ తర్వాత మంచిగా లైటింగ్ అది పెట్టుకోవడం మస్తు తర్వాత ముందు వాటర్ కోసం నుంచి మొదలు పెట్టుకుంటాం కదా పెట్టించండి. ఆ రోజు నుంచి 22వ తారీఖు కార్తీక మాసం 22 నుంచి కాకుండా
ఇప్పుడు ఈ 1 మంత్ ఎంతమంది భక్తులు వస్తారు? సుమారుగా లాస్ట్ ఇయర్ 2,50,000 మంది వచ్చారు మేడం. ఈ సంవత్సరం 3,50,000 మంది వరకు అచ్చుకులు. అవును. ఇందులో అవుట్సోర్సింగ్లో ఎవరు లేదు, ఒక్కొక్క ఆయన ఉంటారు. అది అందులో అవుట్ సోర్సింగ్లో ఉన్నారు మేడం. ఓదారు అవుట్సోర్సింగ్లో 7 కదా, ఒక ఆయన అవుట్ సోర్సింగ్లో ఉన్నారు. మిగతా అటెండర్స్, నైట్ వాచ్మెన్స్, గోర్గా, ఇంకో గోడ 6 క్లినిక్ 6 ఉన్నారు. శివాలయాలు అన్నీ కూడా భక్తులకి ఎక్కువ మంది వచ్చే భక్తులందరికీ కూడా ఏర్పాట్లు అన్నీ సరిగ్గా ఉండే విధంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ జరగబోయే ఏర్పాట్లు నెక్స్ట్ 1 మంత్ ఏమైతే ప్రత్యేకమైన చర్యలు ఏమి తీసుకుంటున్నారో అవన్నీ కూడా ఆలయ కమిటీ చైర్మన్, మెంబర్స్ మరియు ఏసీ ఎండోమెంట్స్, ఈఓ, ఈ టెంపుల్స్ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరితోటి చర్చించడం జరిగింది. అలాగే వచ్చిన భక్తుల సూచనలు కూడా తీసుకుని మంచిగా ఏర్పాట్లన్నీ చేయడానికి కావాల్సిన ఆలోచనలన్నీ చేయడం జరిగింది. భక్తులకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, అలాగే టెంపుల్ లోపల స్వామివారి కైంకర్యం కానీ ఇన్ని కూడా మంచిగా ఉండే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. నర్సాపురం పట్టణంలోని మొగల్దూరు రోడ్డు లూథరన్ చర్చ్ వద్ద SSM టెక్నాలజీ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ను స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. SSM సంస్థ అధినేత మాట్లాడుతూ, నర్సాపురం పరిసర ప్రాంతాల్లోని ఇంతవరకు సాఫ్ట్వేర్ పైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పై కోచింగ్ సెంటర్లను ఈ ప్రాంతాల్లో లేకపోవడంతో ఎంతో మంది విద్యార్థులు వేరే ప్రాంతాలకు వెళ్లి కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ విద్యార్థులకు ఉందని, ఒక ఉద్దేశంతో మన ప్రాంతంలోని మెరుగైన కోచింగ్ సెంటర్ పెట్టే విద్యార్థులకు తక్కువ ఫీజుతో మంచి ఫ్యాకల్టీతో కోచింగ్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు సాధించే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏ ఆశయం కోసమైతే ఇబ్రాహీం గారు ఈ యొక్క ఆల్రెడీ وعليها ما اكتسبت ربنا పేరు ఇబ్రహీం బాషా. నేను ఐటీ ఫీల్డ్లో 17 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను. నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అన్ని టూల్స్ మీద వర్క్ చేశాను. యాక్చువల్గా నేను బేస్డ్ అవుట్ ది బెంగళూరులో ఇప్పుడు సీనియర్ డెవలపర్గా చేస్తున్నాను.
ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన వాళ్ళకి చాలామందికి టాలెంట్ ఉన్నా కానీ సో దే ఆర్ సమ్ సరైన మరి ఫ్యాకల్టీ లేక, లేదా ప్లేసులు కూడా సరైన లొకేషన్స్ లేక, ఇచ్చే కోచింగ్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను చాలామంది కలిసిన తర్వాత అది అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్తో నేను డిస్కస్ చేసుకొని, సో నా ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి ఇక్కడ ఇక్కడ అన్ని టూల్స్కి ప్రతి ఒక్కరికి నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరు వచ్చినా కానీ వాళ్ళు జావా, పైథాన్ అని ఒక పర్టికులర్ దాని మీద బౌండ్ అయిపోయి ఉన్నారు. అలా కాకుండా వీళ్ళకి అడ్వాన్స్ కోర్సులు చెప్పాలి. మనకి ఫ్యూచర్లో ఏది జాబ్ ఓరియంటెడ్ కోర్సులు మనం ఇస్తున్నాం, ఆ జాబ్ వల్ల ఉండటం వల్ల వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఆలోచించుకొని ఆ కోర్సులు చెప్పగలే ఫ్యాకల్టీని అందరినీ ఎన్రోల్ చేసాం. అలాగే కూడా కాంపిటేటివ్ కూడా మేము కాన్సన్ట్రేషన్ చేసాం. కాంపిటేటివ్ కూడా ఏంటంటే ఎక్కడెక్కడికో మన అవనగడ్డ వెళ్తున్నారు, రాజమండ్రి వెళ్తున్నారు, విజయవాడ వెళ్తున్నారు. అదన్నీ ఇక్కడ ఎందుకు ప్రొవైడ్ చేయకూడడానికి మనకున్న రాజమండ్రి వాళ్ళతోటి, సో విజయవాడ వాళ్ళతోటి, వాళ్ళందరితోని సీనియర్ ట్రైనర్స్ తోటి మనకు ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ చేత ట్రైనింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాము. సాఫ్ట్వేర్ మొత్తం ఆన్లైన్ నుంచి కొన్ని బెంగళూరు నుంచి ఫ్యాకల్టీని మేము అరేంజ్ చేసుకొని వాళ్ళతోటి ఎన్రోల్ చేస్తాం. మెయిన్ మా గోల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి జాబ్ రావాలి. మళ్ళీ ఏంటంటే మనం ప్రతి ఒక్కరు మాట్లాడగలే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. తర్వాత కాంపిటేటివ్లో కూడా ఒక విధంగా రీచ్ కావాలని ఒకే ఒక సదుద్దేశంతో మేము ఇది పెట్టాం. సో మీరందరూ మా యొక్క ఇన్స్టిట్యూట్ని ఆదరించి వచ్చి సో దీన్ని మీకు తగిన విధంగా మలుచుకోవాల్సిందిగా. ఇక్కడ మనం ఎక్కడికైనా కనుక ఏదైనా కోచింగ్ సెంటర్కి ఏదైనా ఇవ్వాలంటే చాలా దూరంగా వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ నర్సాపురంలో సరైన కోచింగ్ సెంటర్లు కూడా లేవు. కాంపిటేటివ్కి కానీ ఐటీకి కానీ మేము అందువల్ల ఏంటంటే నర్సాపురంకి దగ్గరలో అందరికీ అందుబాటులో, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ సైడ్లో మెయిన్ రోడ్డు మీద బాగా ఈజీగా రీచ్ అయ్యేలాగా అందరికీ తెలిసేలాగా మేము ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ని ప్లస్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ని మేము స్టార్ట్ చేసాం. సో మీరు వచ్చి చూసుకొని మీకు నచ్చిన విధంగా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే ఫ్రెండ్స్. ఈ ఇన్స్టిట్యూట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఇన్స్టిట్యూట్ ఎస్ఎస్ఎం టెక్నాలజీ అనేది ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ చాలామంది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్ళి కోర్సులు చేసుకుంటూ వస్తూ ఉంటారు. మేము 1992లో చెన్నై వెళ్ళి కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ అన్ని కోర్సులు చేసాము మా ఇద్దరం. తర్వాత మేము చాలా హైదరాబాదు అన్ని చోట్ల కోర్సులు అన్నీ చేయడం జరిగింది. కానీ మేము ఇక్కడకు మా ఫ్రెండ్ బెంగళూరు వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడిన తర్వాత నన్ను కలిసిన తర్వాత నాకు చెప్పింది ఏంటంటే, మనం ఇక్కడే ఇవన్నీ ఏర్పాటు చేయాలి, తీర ప్రాంత ప్రజలకు అందరికీ అందుబాటులో అన్ని కోర్సులు అందించేలా ఉండాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు చాలామంది చాలా కోర్సులు ఇక్కడ చేసి వెళ్తూ ఉంటారు. CC+ ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఏ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఇప్పుడు వాటికి ఎవరు అంత పర్టికులర్ గుర్తింపు ఏమీ ఇవ్వట్లేదు. అన్ని జాబులు కూడా క్లౌడ్ టెక్నాలజీ మీదే జాబులు రెన్యూల్ అవుతున్నాయి. కాబట్టి ఆ ఉద్దేశంతో పవర్ ఆటోమేటిక్ అనే కోర్సుల్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు చాలామందికి ఇక్కడ ఇన్స్టిట్యూట్లో కూడా ఆ సాఫ్ట్వేర్లు ఉన్నాయని కూడా తెలియదు. కానీ ప్రపంచం ఎంత ముందుకు వెళ్ళిపోయిందంటే ఆ కోర్సుల మీదే జాబులు వస్తున్నాయి. చాలామంది జావాలో అవి చేసి ఉద్యోగాలు పొందుతున్నారు. కానీ చాలా తక్కువ శాలరీతోటే అవి అవుతున్నాయి. అవే ఈ పవర్ ఆటోమేటిక్ మీద జాబులు ఎన్రోల్ చేసుకోగలిగితే 11 lakhs నుంచి స్టార్టింగ్ ప్యాకేజ్తో స్టార్ట్ అవుతున్నాయి జీతాలన్నీ. అవన్నీ వినియోగించుకుని మన ప్రాంత ప్రజలందరూ యూజ్ చేసుకోవాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. మేము ఈ ప్రాసెస్లో ఇంటర్వ్యూలు అవన్నీ చేయడం మొదలెట్టాం. చాలామంది ఎంటెక్ స్టూడెంట్లు వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్లో రన్ చేస్తున్నారు, క్లాసులు చెప్తున్నారు. కానీ వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ఈజ్ బెటర్ దాన్ ది ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, వాళ్ళ ఐడియా ప్రకారం మేము ఉద్దేశాలు అవి మార్చుకుని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయాలి, ఎగ్జామ్స్ టీచింగ్ కూడా పెట్టాలని నిర్ణయించుకున్నాం. దాని ప్రాసెస్లో ఆర్ఆర్బి అండ్ బ్యాంక్ టెస్ట్లో అన్నిటికి సంబంధించిన స్టాఫ్ని కూడా తీసుకోవడం జరిగింది. మేము తీసుకున్న స్టాఫ్ అందరూ కూడా ఎంటెక్ చేసి 5-7 years ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళతోనే తీసుకోవడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్కి ఇక్కడ నుంచి స్టూడెంట్లు ఎవరో వెళ్లకుండా ఇక్కడే కోచింగ్ తీసుకుని జాబులు ఎర్న్ చేయాలని మా ముఖ్య ఉద్దేశం. మేము కంప్యూటర్ హార్డ్వేర్ ఎలైట్ కంప్యూటర్స్ అని ఒకటి స్థాపించడం జరిగింది. స్టార్ట్ చేయడం జరిగింది ఎస్ఎస్ఎం టెక్నాలజీస్. ఇక్కడ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ అన్నిటికీ కూడా ఇది ఒక డెడ్ ఎండ్గా అవ్వాలని మేము కోరుకుంటాం. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్
1755వ రోజు కీర్తిశేషులు కావలి నరసింహారావు చిన్నబుజ్జి దివంగత మాజీ సర్పంచ్ అగర్తిపాలెం 3వ వర్ధంతి సందర్భంగా వారి భార్య కావాలి లక్ష్మీకుమారి సర్పంచ్ అగర్తిపాలెం వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ, పిస్టిరాము తదితరులు పాల్గొన్నారు. పట్టించకుండా ఉండాలని స్పందించి మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1755వ రోజుకి చేరుకుంది. ఈ 1755 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదరి ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత కీర్తిశేషులు కావలి నరసింహరావు గారు, చిన్నబుజ్జి గారు అంటారు, మన ఆగర్తిపాలెం మాజీ సర్పంచ్ గారు. వారిపై ప్రేమతోటి వారి భార్య గారు ప్రస్తుత సర్పంచ్ కావలి లక్ష్మీకుమారి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నరసింహరావు గారు, చిన్నబుజ్జి గారు ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుని అందించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. ఓకే. అక్కడ ఎందుకు మీరు వెనక్కి వెళ్ళొచ్చు కదా. ఇంకేస్తున్నారు జనాలు. అబ్బాయి నేను కూర్చో పట్టుకెళ్ళి అలాగే అర్థం కదా. ఏం కావాలండి అండి మీరు చూడండి. మాస్టర్ గారు మీరు ఎక్కడ తీసుకుని వస్తున్నారు చెప్పండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలిసి శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD
పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.